భారతదేశ చరిత్రలో మొట్టమొదటి మానవ హక్కుల ఉద్యమం జరిగిన ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బతికున్న నాలు దళితులకు కనీసం చెరువులో నీళ్లు తాగడానికి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వలేరు. మహారాష్ట్రలోని మహాచెరువు ఉద్యమం జరిగిన ఈరోజు దీనికి సంబంధించి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ కవి, రాజ్యాంగ నిపుణులు ప్రొఫెసర్ పిజే సుధాకర్. ఆయనతో మాట్లాడి మహాచెరువు ఉద్యమం గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఒక్కసారి మనం 92 సంవత్సరాల గత చరిత్రను ఒకసారి మననం చేసుకుంటే అంబేద్కర్ చేసిన ఉద్యమాలన్నీ మానవ హక్కుల కోసం చేశారు. ఇట్స్ అ గ్రేట్ క్రుసైడర్ ఫర్ హ్యూమన్ రైట్స్. నాట్ దట్ చెరువులో నీళ్ళు తాగితే ఎంత తాగిపోతుంది, అది కాదు అంబేద్కర్ ఉద్దేశం. ఈజ్ అ గ్రేట్ విజనరీ. హీ హ్యాడ్ అ గ్రేట్ మిషన్. హీ వాంట్స్ టు డెమాన్స్ట్రేట్ టు ద సొసైటీ. He wants to demonstrate to the Hindu society, Indian society, that Dalits are also having a right to drink water, which is a basic human rights, that is right to life and liberty. He wants to demonstrate that. అంటే అందరికీ నేచురల్ రిసోర్సెస్ అనేవి గాలి, నీరు, భూమి ఇవన్నీ కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ అందరూ అనుభవించడానికి ఒక భగవత్ సంకల్పం చేసినటువంటి వాటిని ఒక వర్గానికి మాత్రమే ఇవి చెందవు, వారు ఉపయోగించుకోకూడదు అని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. అది అనుభవించడానికి ఈ నిమ్న వర్గాలకు హక్కు ఉందని నిరూపించడానికి మాత్రమే అంబేద్కర్ ఈ మహద్ ఉద్యమాన్ని చేపట్టాడు. ఆ ఉద్యమ స్వరూపాన్ని ఒకసారి పరిశీలన చేస్తే కొన్ని విశిష్టమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. మీరు ఆ చెరువు నీరు తాగకూడదు, ఎందుకు తాగకూడదు, మేము కూడా తాగొచ్చు, తాగగలము, తాగే హక్కు అర్హత మాకుందని చెప్పి నిరూపించాడు. ఇది డెమాన్స్ట్రేటెడ్. నెంబర్ 1. నెంబర్ 2, రెండో పాయింట్ ఏంటంటే, ఈ ఎవరైతే అగ్రవర్ణాలు బ్రాహ్మణులు అందరూ ఉన్నారో వాళ్ళు అగ్రహోదగ్రులయ్యారు. అరేంటి దళితులు నిమ్న వర్గాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ చెరువులో నీరు తాగడం ఏంటి, మన హిందూ తత్వం లేకపోతే మన మతతత్వం మంట కలిసిపోతుంది, మనం చాలా అవమానం అయిపోతున్నాం, లేకపోతే అస్పృశ్యత మనకు అంటుతుంది నీటికని చెప్పి తర్వాత మనం పరిశీలన చేస్తే గోమూత్రం తీసుకొచ్చి దాన్ని ఉతికి ఆరేసి లేకపోతే శుద్ధి చేసి తాగారని చెప్తారు. అంబేద్కర్ ఉద్దేశం మళ్ళీ చెప్తున్నాను, ఈ నీరు తాగడం ఆ చెరువులో నీరు తాగడం కాదు, ఎక్కడైనా నీరు తాగొచ్చు, కానీ దళితులకి ఎందుకు ఈ చెరువులో నీరు తాగడం నిషేధించబడింది, వీరికి హక్కు ఉందని నిరూపించడానికి. ఈ దళిత సోదరులు కొంతమంది మంచి యువకులు వాళ్ళందరూ కర్రలు కడవలు తీసుకొని వచ్చారు. పెద్ద గొడవ జరగబోతోంది. అక్కడ అన్నీ నేలమట్టం చేశారు. ఆ పెండాల్స్ గిండాల్స్ అంతా తినుబండారాలన్నీ నేలకేసి కొట్టారు. ఇది జరుగుతుందని చెప్పి వాళ్ళు వైలెన్స్కి దిగడానికి రెడీ. బాబాసాహెబ్ నువ్వు ఒక్క మాట చెబితే అంత చూస్తావని చెప్పి, బాబాసాహెబ్ ఇస్ ఎ గ్రేట్ నాన్ వైలెంట్. ఈ వాట్ వి కాల్ ఈ లవ్స్ వాట్ వి కాల్ అహింసా సిద్ధాంతాన్ని ప్రాతిపదిక. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడు, గౌతమ బుద్ధుడిని తీసుకున్నాడు. ఆయన ఈజ్ ఎ గ్రేట్ పేట్రియాట్. ఆయన మహా వాట్ వి కాల్ దేశభక్తుడు. ఆయన హింస ఆయన మనసులో లేదు, ఆయన ప్రేరేపించడు, ప్రోత్సహించడు. అందుచేత మనది హింసాత్మకంగా మనం ఈ సమస్యను పరిష్కారం చేయకూడదు. మనం కొంచెం శాంతి వహిద్దాం. మన వాళ్ళు చాలామంది గాయపడతారు, వాళ్ళు గాయపడతారని చేత కావేశాలతో ఉన్నటువంటి ఆ యువకులను ఆపడం ఎవరి తరం కాదు, ఒక అంబేద్కర్ మాత్రమే చేయగలిగాడు. సో హైందవ సమాజానికి, హైందవ సొసైటీకి, అంటే అగ్రవర్ణాలకి, మొత్తం మానవజాతి అంతటికీ ఒక సంకేతం ఇచ్చారు ఈ మహత్ ఉద్యమం ద్వారా. ఆ చాదర చెరువులో నీరు తాగడం ద్వారా ఏంటి, ప్రపంచంలో ఉన్న అందరూ సమానులే. నెంబర్ 1 ఈక్వాలిటీ. ప్రపంచంలో ఉన్న అంటే ఇంక్లూడింగ్ దళిత్స్, ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఈ సహజ వనరులను అనుభవించే హక్కు ఉంది. ఇది కూడా జీవించే హక్కులే అంతర్భాగం అని చెప్పారు. అది కాకుండా ఈ ఉద్యమం ఆయనకు స్ఫూర్తినిచ్చి కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు మళ్ళీ ఆర్టికల్ 21 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టారు. ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్స్లో మళ్ళీ ఏమిచ్చిందంటే రైట్ టు సేఫ్ డ్రింకింగ్ వాటర్, రైట్ టు సేఫ్ ఎన్విరాన్మెంట్, రైట్ టు హెల్త్, రైట్ టు షెల్టర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. సో అంత ఈజ్ ఎ గ్రేట్ విజనరీ. సో ఆయన చేసినటువంటి ఉద్యమం తర్వాత వచ్చినటువంటి అనేక సంస్కరణ ఉద్యమాలకు కానీ విప్లవాలకు కానీ ఒక నాందివాచంగా పనికొస్తుంది. సార్ నమస్తే అండి. నమస్కారం. మహాచెరువు ఉద్యమం గురించి మీ మాటలో తెలుసుకోవచ్చు. ముందుగా నాకు నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను దయచేసి. నా పేరు జి శంకర్, మాజీ సెక్రటరీ జనరల్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం. అలాగే నేను పనిచేస్తున్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆల్ ఇండియా మాజీ సెక్రటరీ జనరల్గా చేస్తూ రిటైర్ అయ్యాను. ఈరోజు మీరు అడిగినటువంటి సందర్భం గురించి మాట్లాడాల ముందు
భారతదేశంలో మానవ వివక్షతలన్నిటివి ఎంతో కాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా కొనసాగుతూ ఉన్నాయి. చివరికి ఎంతవరకు ఈ వివక్ష కొనసాగుతూ వచ్చిందంటే మంచినీళ్ళు తీసుకునే దానికి కూడా వివక్షత కొనసాగుతూ వచ్చింది. కొన్ని బావుల్లో అయితే షెడ్యూల్ కులాల ప్రజలు ఆ రోజున అస్పృశ్యులు అనే వాళ్ళని నీళ్లు కూడా ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు, నీళ్లు తాగనిచ్చేవాళ్ళు కాదు, ఆ నీళ్ళ దగ్గరికి పోనిచ్చేవాళ్ళు కూడా కాదు. అటువంటి దానిలో మహచ్చరు ఒక ప్రధాన సంఘటన జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ 1927 ఇదే రోజు 20 తారీఖు మార్చి 20 తారీఖున ఒక ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది. అక్కడ ఎందుకోసం అంటే మహచ్చరు పెద్ద చెరువు, అది అందరు ప్రజలు నీళ్లు దాచుకునే అవకాశం ఉంది, కానీ షెడ్యూల్ కులాల ప్రజలకు సంబంధించి అస్పృశ్యులుగా పిలువబడే వాళ్ళని మాత్రం నీళ్లు తాగనిచ్చేవాళ్ళు కాదు, తీసుకొని ఇచ్చేవాళ్ళు కూడా కాదు. దానిపైన బాబాసాహెబ్ అంబేద్కర్ దాదాపు ఒక 10,000 మంది ఈ అస్పృశ్య కులాలకు సంబంధించిన వాళ్ళని ఉద్యమ పోరాటంలో తీసుకెళ్ళి దాంట్లో ప్రధానంగా స్త్రీలు కూడా పాల్గొనడం జరిగింది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది. మొదటి రోజు 19వ తారీఖున తీసుకెళ్ళినట్లయితే ఆ ఉద్యమం దగ్గర గొడవ జరుగుతుంది. అప్పుడు పోలీసులు కూడా ఆ ఉద్యమం దగ్గరికి వస్తారు. మీరు ఇక్కడికి రావడానికి మీరు పర్మిషన్ లేదు కదా ఇంతమందితో అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ను వాళ్ళు పోలీసులు నిలదీసినట్లయితే, ఒక ఇందాక చెప్పినట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ మానవ హక్కుల గురించి ఎంతో ప్రాతాపయపడిన వ్యక్తి కాబట్టి తన పోలీస్ పర్మిషన్ తీసుకోలేదనేది అభియోగం ఉన్నందువల్ల తన ప్రజల్ని వెనక్కి తీసుకొచ్చిన తర్వాత మరుసటి రోజు 20వ తారీఖు రోజున పర్మిషన్ తీసుకొని ఆ మహచ్చరు సత్యాగ్రహం దగ్గరికి వెళ్ళి ప్రజలు నీళ్లు ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అక్కడ కండిషన్ ఏముందంటే, అస్పృశ్యులు ఎవరైనా మహచ్చరులో నీళ్లు తాగినట్లయితే వాళ్ళు రాళ్ళు అయిపోతారు అనేటట్టు ఒక వాదన జరుగుతూ ఉండేది, మనోవాదన. అయితే దానికి ప్రజలు ఎంబడి బాబాసాహెబ్తో కూడా వెళ్ళిన ప్రజలు కూడా ఆ నీళ్లు ముట్టుకోవడానికి ముందు సంకోచిస్తారు. దానికి ముందుగానే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మహచ్చరులోకి దిగి ఆ నీళ్లు తీసుకొని తననే తాగడం జరిగితే అప్పుడు ధైర్యంతో ఆ వచ్చిన ప్రజలు స్త్రీలందరూ కూడా ఆ మహచ్చరులోకి వెళ్ళి ఆ నీళ్లు తీసుకొని మొట్టమొదటిసారిగా, అంటే నీటి కోసం ఉద్యమం ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదని భారతదేశంలో మాత్రము మొట్టమొదటిసారిగా తాగే నీళ్ళ కోసం కూడా ఉద్యమం ద్వారా ముట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకున్నటువంటి గొప్ప చారిత్రకమైన పోరాటంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ జరగలేదు, ఇక్కడే జరిగింది. ఆ తర్వాత నీళ్లు తీసుకొని వచ్చిన తర్వాత ఒక చోట వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు ఈ అగ్రకులకు సంబంధించిన వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ ప్రజల మీద దాడి చేయడం జరుగుతుంది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ను మన దళిత ప్రజలే కాపాడుకొని పక్క తీసుకెళ్తారు. వాళ్ళు లాఠీలతో వచ్చి అగ్రకులాలకు చెందిన వాళ్ళు, దాంట్లో బీసీలు కూడా ఉండొచ్చు. ఆ రోజున బీసీలకి ఇంత అవగాహన ఆ రోజున లేదు కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టి బ్రాహ్మణులు వాళ్ళ మీద ఈ యొక్క దళితుల మీద మరి అస్పృశ్యుల మీద దాడి చేయించినట్లయితే చాలామందికి గాయాలు తగ్గుతాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ను మాత్రం వాళ్ళు కాపాడుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత దాని మీద ఒక పోలీస్ కంప్లైంట్ వేయడం ఇవన్నీ జరుగుతుంది. సో మొట్టమొదటిసారి ఉద్యమం నిర్వహించారు. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా నీళ్ళ కోసం ఒక ఉద్యమం జరిగింది. కారం చెడు ఉద్యమము జరిగినప్పుడు సార్ ఇక్కడ మనం ఒకటి మాట్లాడాలి సార్. ఎవరైతే ఆ చెరువులో నీళ్లు తాగుతారో వాళ్ళు రాళ్ళుగా మారుతారని వాళ్ళు ఎవరైతే మనవాదులుగా భావిస్తున్నారో వాళ్ళు ఒక మాట అంటారు. ఆ విధంగా వాళ్ళు అన్నారంటే వీళ్ళు ఇక్కడ మన దళితులు మన శూద్రులుగా భావిస్తున్న వాళ్ళందరూ అప్పటికీ వాళ్ళు ఎంత అమాయకంగా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న మనవాదులు ఏ విధంగా వాళ్ళు వీళ్ళని ఏ విధంగా బానిసలుగా చేసుకోవచ్చు, ఆ విషయం ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. నిజంగా చెప్పుకోవాలనుకుంటే అస్పృశ్యులకు జ్ఞానం కలగొద్దనే ఉద్దేశం చేత చదువుకు వాళ్ళ దూరంగా ఉంచారు. మనకు తెలుసు, చదువుకుంటే వాళ్ళ నోట్లో వాళ్ళ నాలుకలు కోస్తామని, విన్నట్లయితే చెవుల్లో సీసం పోస్తామని, తర్వాత వాళ్ళు ఆచరణ చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని, సో ఆ రకంగా ఆ ప్రజలకు భయభ్రాంతులు చేసి పెట్టారు. వీళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే ఆ చదువుకున్న బ్రాహ్మణుడు చదువుకున్నవాడు కాబట్టి వాడు చెప్పింది నిజమే అనుకొని ఆ భ్రమలో వీళ్ళందరూ ఉండిపోయారు. కానీ దీన్ని ధిక్కరించినట్లయితే మనకు నష్టం జరుగుతుందా, ఆ పాపం తగులుతుందా అనే ప్రశ్న ఎప్పుడూ కూడా వీళ్ళు వేసుకునే పరిస్థితిలో లేదు, వేసుకోలేదు. అటువంటి ప్రజల్ని మా బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి వాళ్ళ పూర్తి విశ్వాసము నమ్మకము బాబాసాహెబ్ అంబేద్కర్ మీద. ఎందుకంటే చదువుకున్నవాడు అన్నీ తెలిసినవాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఆయన ఏది చెప్తే మేము అది చేస్తామనేటటువంటి ధోరణికి అప్పుడు వచ్చారు. కాబట్టి అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ను ఫాలో కావడం జరిగింది. ఆ రకంగా ఈ మనువాద యొక్క సిద్ధాంతానికి కొంచెం దూరం కావడం జరిగింది ప్రజలు కూడా.
అందువల్లనే బాబాసాహెబ్ యొక్క ప్రేరణ వల్ల ఆ నీళ్ళని ముట్టుకోవడం జరుగుతుంది ఈ యొక్క అస్పృశ్యులు. భారతదేశంలో జరిగిన మహాచెరు ఉద్యమం గురించి, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉద్యమాలలో దళితులపైన జరిగిన ఉద్యమాల గురించి మనకు సవివరంగా వివరించారు. కెమెరా పర్సన్ ప్రమోద్తో సాయిరాజ్, హైదరాబాద్.